నమస్తే అండి. నా పేరు డాక్టర్ దీప్తి. నేను పీడియాట్రిషియన్ ఫ్రమ్ సంఖ్య హాస్పిటల్స్. చాలాసార్లు పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చాక్ పీసెస్ తింటున్నారు, మట్టి తింటున్నారు, ప్లాస్టిక్ టాయ్స్ తింటున్నారు అని తీసుకొని వస్తుంటారనమాట. సో దీన్నే మనము పైకా అని అంటాం. సో ఈరోజు మనం ఈ పైకా గురించి తెలుసుకుందాం. పైకా అన్నది ఒక ఈటింగ్ డిజార్డర్ అనమాట. ఒకవేళ కనుక పిల్లలు నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ అంటే ప్లాస్టిక్ టాయ్స్ కానీ, ఇట్లా క్లే కానీ, అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, సో ఇలాంటివన్నీ తింటున్నారు అంటే దాన్ని మనం పైకా అంటాము. చాలా వరకు చిన్నపిల్లలు, అంటే బాగా చిన్నపిల్లలు, ఇన్ఫాన్సీలోని less than 1 year పిల్లలు సో ఏం చేస్తుంటారంటే వాళ్ళకి ఏది ఇచ్చినా కానీ ఫస్ట్ నోట్లో పెట్టుకుంటారనమాట. సో ఈ హ్యాబిట్ని మౌతింగ్ అని అంటాం. సో ఈ మౌతింగ్ అన్నది మన నార్మల్ డెవలప్మెంట్ ప్రాసెస్లోని ఒక నార్మల్ డెవలప్మెంటల్ మైల్‌స్టోన్. సో అదేంటి అంటే, సో అది వాళ్ళు నోట్లో పెట్టుకొని ఇది వాళ్ళు తినగలరా లేదా, లేదు అంటే దాని టెక్స్చర్ ఎలా ఉంది, అంటే హార్డ్గా ఉందా, సాఫ్ట్గా ఉందా అన్న విషయాలు వాళ్ళు తెలుసుకుంటుంటారనమాట ఎన్వైర్న్మెంట్లో. సో ఇదే హ్యాబిట్ కనుక వాళ్ళకి 2 years తర్వాత కూడా పర్సిస్ట్ అయ్యింది అంటే 2 years తర్వాత కూడా వాళ్ళు ఈ నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ తింటున్నారు అంటే అప్పుడు అది అబ్నార్మల్ అనమాట. సో దాన్ని మనము పైకా అని అంటాము. సో ఈ పైకా అన్నది మనము ఎవరిలో చూస్తాము అన్నది తెలుసుకుందాం. సో ఏంటంటే ఎవరికైతే డెఫిషియన్సీస్ ఉంటాయో, ఏ పిల్లలకైతే డెఫిషియన్సీస్ ఉంటాయో, ఐరన్ డెఫిషియన్సీ కానీ, జింక్ డెఫిషియన్సీ కానీ, కాల్షియం డెఫిషియన్సీ కానీ, వైటమిన్ డి డెఫిషియన్సీ కానీ, ఇలా స్పెసిఫిక్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉండే పిల్లల్లోని పైకా అన్నది కామన్గా చూస్తామన్నమాట. అదే కాకుండా మాల్ న్యూట్రిషన్ కానీ, అండర్ న్యూట్రిషన్ ఉండే చిల్డ్రన్లో కానీ, బాగా నెగ్లెక్టెడ్ చిల్డ్రన్లో కానీ, లేదు అంటే ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్, అంటే పేరెంట్స్ క్వార్రెల్ చేసుకుంటున్నారు, తగ్గులు పడుతున్నారు, గట్టిగా అరుస్తున్నారు, సో అలాగా ఉండే ఫ్యామిలీస్లో పిల్లలు కూడా సైకలాజికల్గా ఎఫెక్ట్ అవుతారు. సో అలాంటి పిల్లల్లో కూడాను ఈ పైకా మనము అబ్జర్వ్ చేస్తాము. ఇంకా కొంతమందికి ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఉంటాయి, లేదంటే ఆటిజం ఉంటుంది, షిజోఫ్రీనియా ఉంటుంది. సో ఈ పిల్లలు కూడాను ఇలా నాన్ ఎడిబుల్ సబ్స్టెన్సెస్ అనేవి తింటుంటారనమాట. సో దీన్నే మనము పైకా అంటాం. సో నెక్స్ట్ ఈ పైకాని మనము ఎలా డయాగ్నోస్ చేయాలి అంటే, దీనికి ఏమి స్పెసిఫిక్ టెస్ట్స్ ఉండవు, ఓన్లీ మనము క్లినికల్గానే చెప్తామన్నమాట. సో మామూలుగా ఈ పైకా అప్ టు టీనేజర్స్లోని అలా కూడా కంటిన్యూ అవ్వచ్చు. యూజువల్గా టీనేజ్ వరకు స్టాప్ అయిపోతుంది అనమాట, కానీ ఇది లైఫ్ టైంలో ఎప్పుడైనా రావచ్చు అనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మోర్ దెన్ 1 month ఈ హ్యాబిట్ ఇలానే కంటిన్యూ అవుతుందంటే మనం దీన్ని పైకాగా డయాగ్నోస్ చేయొచ్చు. లేదు అంటే మోర్ దెన్ 2 years చిల్డ్రన్ ఇట్లా తింటున్నారు అంటే కూడాను మనం పైకా అనుకోవచ్చు అనమాట. సో ఇంకా ఫర్దర్గా కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళకి ఏమైనా డెఫిషియన్సీస్ ఉన్నాయన్నప్పుడు మనం ఈ ఐరన్, తర్వాత జింక్ కానీ, వైటమిన్ డి కానీ ఈ టెస్ట్ మనం చేసి ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయంటే ఇంకా కన్ఫర్మ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ స్పెసిఫిక్ డెఫిషియన్సీస్ ఉన్నప్పుడు సో వాటిని సప్లిమెంట్ చేయడం అన్నది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నప్పుడు పేరెంట్స్కి కూడా ఇంకా పిల్లలకి కూడాను కౌన్సిలింగ్ ఇవ్వడము. ఇంకా బిహేవియరల్ ఇష్యూస్, ఈటింగ్ డిజార్డర్స్ ఇలాంటివి ఉన్నప్పుడు వాటికి కూడా స్పెసిఫిక్గా ట్రీట్మెంట్ ఇవ్వడం, బిహేవియరల్ ట్రీట్మెంట్ ఇవ్వడం. ఇంకా షిజోఫ్రీనియా, ఆటిజం, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కూడా వాటిని అసెస్ చేయడం, ఈ సెన్సరీ ఇష్యూస్ ఇలాంటివన్నీ అడ్రస్ చేయడం అన్నది దీనికి ట్రీట్మెంట్ అనమాట. సో ఈ పైకాకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయంటే, లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటాయా అంటే ఏంటంటే ఈ పైకా యాజ్ సచ్ ఏ ప్రాబ్లం కాజ్ చేయదు, కానీ ఏది తింటున్నారు అన్న దాన్ని బట్టే కాంప్లికేషన్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ సపోజ్ పెయింట్ స్క్రేపింగ్స్ తింటున్నారు అని అంటే లెడ్ పాయిజనింగ్ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక మట్టి తింటున్నారు అంటే అప్పుడు ఈ వామ్ ఇన్ఫెస్టేషన్స్, అంటే పొట్టులో పురుగులు వచ్చాయి అని అంటారు కదా, సో అలాంటివి కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఉందన్నమాట. ఇంకా దానివల్ల ఐరన్ డెఫిషియన్సీ కూడా రావచ్చు. సో కొంతమంది పిల్లలు ఏంటంటే జుట్టు పీకేసుకొని అది కూడా తింటుంటారు అనమాట. సో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది మొత్తం జుట్టు అంతా గట్టిగా అయిపోయి పేగుల్లో అడ్డుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అలాంటప్పుడు దాన్ని ట్రైకోబెజార్ అంటారు. సో అప్పుడు ఒక్కొక్కసారి సర్జరీస్ అలా చేసి తీయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనకి పైకా వల్ల రావచ్చు. సో ఫైనల్గా ఏంటంటే ఈ పైకా అన్నది ఒక ఈటింగ్ డిజార్డర్. ఇది మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే కంప్లీట్లీ క్యూరబుల్ అనమాట. ఒక్కొక్కసారి ఇది బిహేవియరల్ ఇష్యూ లాగా కూడా ఉండొచ్చు. సో మీరు కనుక ఇలా అబ్జర్వ్ చేస్తున్నారు పిల్లల్లో అంటే వెంటనే మీ పీడియాట్రిషియన్ దగ్గరికి తీసుకొచ్చి తగిన ట్రీట్మెంట్ ఇప్పించండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే కింద నెంబర్కి కాల్ చేయండి.